ఏమైందంటే ఇక్కడ ఇశ్రాయేలీలు వస్తున్నారు, వీళ్ళకి సనుగుడు కార్యక్రమాలు గొడుగుడు కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. దేవుని యొక్క దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్, దేవునితో సంబంధం మర్చిపోయి వీళ్ళు దేవుడిచ్చేటటువంటి ఈవుల వైపు, దేవుడిచ్చేటటువంటి తావిలాల వైపు, దేవుని పేరు పెట్టుకుని అమ్మేటటువంటి నూనె బుడ్లు, నీళ్ల బుడ్లు, మన్ను మశానం వైపుకు వీళ్ళకు ఎక్కువ మనసు పడింది. ప్రభువు ఆయన కృపను కొద్దిసేపు తప్పించాడు. స్థాపకరమైనటువంటి సర్పములు వచ్చి కాటు వేయడం మొదలుపెట్టాయి. కుయ్యో మొర్రో మమ్మల్ని రక్షించయ్యా, మాతో తప్పైపోయింది, మేము ఇలాంటివి చేస్తూనే ఉంటాం, క్షమాపణను కోరుతూనే ఉంటాం, మళ్ళీ నీ దగ్గరకు వస్తూనే ఉంటాం, మళ్ళీ గొనుగుతూనే ఉంటాము, ఏదో ఒకటి చేసి మమ్మల్ని రక్షించయ్యా అంటూ మోషే దగ్గరకు వస్తే మోషే అంటాడు, మోషే ప్రభువుతో విచారిస్తే, ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి పెట్టయ్యా, దాన్ని నిదానించి ఎవరైతే చూస్తారో వారు రక్షింపబడతారు అన్నటువంటి మాటలు వారికి గుర్తు చేశాడు. అలా మోషే చేశాడు. అలా చేసిన దాన్ని ఏం చేశారో ఇశ్రాయేలీయులు చూడండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు, ఎవరు? హిజ్కియా. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేసింది. ఏం చేశాడు? మోషే వారిని రక్షించటం కోసం, తాపకరమైన సర్పముల నుండి, సర్పముల బారి నుండి రక్షించటం కోసం ఏ ఇత్తడి సర్పమునైతే ఎత్తి చూపించాడో ఆ ఇత్తడి సర్పమును రాజైన హిజ్కియా తన పితరుడైనటువంటి దావీదు రాజు చేసినట్లుగా దేవునికి నీతికరమైన పనిగా చేస్తూ ఆ ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాడు. ఎందుకు అనంటే దాని పక్కనే ఉంటుంది చూడండి. దానికి ఇశ్రాయేలులు ఏమని పేరు పెట్టారు? చదవండి. నెహుష్టాను. చదవండి. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి చుండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవాయే రక్షించిన నీ భాగ్యం ఎంత గొప్పది. కానీ మా దరిద్రం ఏమిటంటే, ఏ చిహ్నాలనైతే వాడుకొని ప్రభువు ఉపదేశము కోసము, ప్రభువు రాజ్యసువార్త కోసము, ప్రభువు ఆశీర్వాదము కోసము ఉపయోగించుకున్నాడో అదే చిహ్నాలు ఈరోజు మనకు నెహుష్టాన్లై కూర్చున్నాయి. వాళ్లకు ధూపద్రవ్యాలు వేయడం మొదలెట్టేశాం. అబ్బాయం వాక్యం చెప్తాడు, ఆయన చెప్తే తిమ్మిని బొమ్మిని చేస్తాడు, బొమ్మిని తిమ్మిని చేస్తాడు. వేయండి, టెంకాయలు కొట్టేయడాలు, దండలు వేసేయడాలు, కాళ్ళు మొక్కేయడాలు, అత్తర్లు వేసేయడాలు. దీన్నే నెహుష్టాన్ అంటారు. ఏమంటారు? నెహుష్టాన్ అంటారు. వ్యక్తి పూజ. మనకు మధ్య దేవుడు ఉపయోగించుకున్నటువంటి పరికరమైనా సరే, దేవుడు ఉపయోగించుకున్నటువంటి ఉపకరణమైనా సరే, దేవునికి మనకు మధ్య రావటానికి వీలు లేదు. అన్య రకమైనటువంటి బోధలను సూచిస్తుంది. నెహుష్టాన్ ఆ బోధ చేసినటువంటి వ్యక్తిని కూడా సూచిస్తుంది.